Good morning, students. This session for final year biotechnology students, paper 5B, that is RDNA technology and genetic engineering, unit 1, genetic code, lecture 10, last but not least. So here the topic is identification of start and stop codons. Identification of start and stop codons. So as you know very well, so by using the code dictionary of the genetic code, the coding dictionary is depend upon 4 letter, that means uracil, cytosine, adenine and guanine. These UCAG, that means these 4 letters to produce every 3 nitrogen bases codes for a single amino acid. Here 64 codons, they are split into 61 plus 3. These 61 are the essential codons or sense codons. The rest of the 3 are the nonsense codons or stop codons. They are otherwise called as in translation releasing factors or termination factors. So here if you identify any a frame, or that maybe we can find you may be find a coding, that means in mRNA sequence 5 prime to 3 prime, 5 prime to 3 prime. If a genetic code dictionary containing a sequence like UGA, UC, AUG, AUCG, So it is a unknown sequence, or it is a genetic code containing the different containing nitrogen bases upon the mRNA. ఒక mRNA మీద మనకి ఇలా ఈ సీక్వెన్సెస్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉన్నాయండి. సో హియర్ మన టాపిక్ ఏంటంటే ఇక్కడ ఈ స్టార్ట్ కోడాన్ అని దేన్ని అంటాం, స్టాప్ కోడాన్స్ అని వీటిని అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి మనకు తెలిస్తే అవి ఈ మనకు ఇవ్వబడినటువంటి ఈ సీక్వెన్స్లో ఈ కోడింగ్ టైప్ ఆఫ్ ఈ యొక్క ఫ్రేమ్లో వేర్ ద స్టార్ట్ కోడాన్, హౌ కెన్ వి ఐడెంటిఫై వేర్ ద స్టాప్ కోడాన్ ఆర్ వేర్ ద ఇనిషియేషన్ కోడాన్ లైక్ వైజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ కోడాన్ అని దేన్ని మనం పిలుస్తామంటే ఎఫ్ మిథియోనిన్, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఆల్వేస్ ఏయుజి. ఇట్ ఈస్ ద స్టార్టింగ్ కోడాన్. ఇంక దీంట్లో మనకి స్టార్టింగ్ కోడాన్ ఎనీ ట్రాన్స్లేషన్ ప్రాసెస్, either prokaryotic translation or eukaryotic translation, first the initiation complex is started with F-methyl tRNA. It transfer AUG. So here AUG always codes for methionine. In the exception condition, in some condition GUG, it is codes for the GUG also. Exception condition codes for the initiation codon, very rare condition. Most of them we are using AUG is the initiation codon. It always codes for the start codons, or it can code amino acid is nothing but the methionine itself. Next, what are the stop codons? What are the releasing factors? Here the releasing factors or termination factors or nonsense codons are the 3. They are UAA, UAG, UGA. చూడండి, UAA, UAG,
UGA. These three are the నాన్సెన్స్ కోడాన్స్ ఆర్ స్టాప్ కోడాన్స్. ఈ మూడిట్ని మనం ఏం చెప్తామంటేనండి, ఎక్కడైతే ఈ సీక్వెన్స్ వస్తుందో అప్పటి వరకు జరిగినటువంటి ఆ పాలీపెప్టైడ్ చైన్ ఏమవుతుందంటే అంతటితో డిసోసియేట్ అయిపోయి అక్కడి నుంచి అది ఇండివిజువల్గా మనకి ఒక చైన్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. సో చూడండి, ఈ సీక్వెన్స్లో మనం వాట్ వీ అబ్జర్వ్డ్ చూడండి, ఆల్రెడీ ఏయుజి అంటే స్టార్ట్ కోడాన్ అని చెప్పుకున్నాం. UAA, UAG, UGA ఇవి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సో దే కాల్డ్ యాజ్ స్టాప్ కోడాన్స్. సో జెనెటిక్ కోడ్కి మనకి కొన్ని ప్రాపర్టీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అనేటటువంటివి ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. సో వీటిలో మనం ఏం చెప్తామంటే, ఫస్ట్ ద జెనెటిక్ కోడ్ ఈజ్ ట్రిప్లెట్. అంటే హియర్ ఎనీ ట్రిప్లెట్, ఇక్కడ మనం ట్రిప్లెట్ తీసుకున్నప్పుడు ఆ ట్రిప్లెట్ అనేటటువంటిది యూనివర్సల్గా ఉండాలి, కామాలెస్ అయి ఉండాలి, నెక్స్ట్ డీజనరసీని కోడ్ చేస్తుంది, నాన్ అంబీజియస్ని కోడ్ చేస్తుంది. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ మనం చెక్ చేసుకున్నప్పుడు సో ఫస్ట్ మనకి ఏయుజి ఎక్కడుంది అని మనం సీక్వెన్స్లో చూస్తే ఇట్ ఈస్ ద ఏయుజి. దీన్ని ఇప్పుడు ఏమని పిలవచ్చు అంటే స్టార్ట్ కోడాన్. ఏయుజి ఈజ్ ద స్టార్ట్ కోడాన్. నెక్స్ట్ ఫాలోడ్ బై ఏయుసి. ఈ ఏయుసి ఏం కోడ్ చేస్తుందండి? ఐసోల్యూసిన్ కోడ్ చేస్తుందండి. ఫాలోడ్ బై యూసీజీ. ఇది ఏం కోడ్ చేస్తుందంటే ఇక్కడ మనకి యూసీజీ అనేటటువంటిది సో ఇట్ ఈస్ ద మనకి ప్రొడ్యూస్ చేసేటటువంటిది సెరైన్ కోడ్ చేస్తుందండి. ఇంకా మనకి ఏం మిగిలిందంటే ఇక్కడ UAA, ఇట్ ఈస్ ద స్టాప్ కోడాన్. చూడండి ఇక్కడ ఈ కోడ్లో మనం చూసినప్పుడు ఈ డిక్షనరీలో మనం చూస్తే ఏయుజి అనేది స్టార్ట్ కోడాన్ కోడ్ చేస్తుంది, ఏయుసి అనేది ఐసోల్యూసిన్ని, యూసీసీ అనేది సెరైన్ని, అండ్ UAA అంటే ఇంతటితో మనకి టెర్మినేట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక 1 2 3 ఈ 3 అంటే మిథియోనిన్ను, ఐసోల్యూసిన్ను, సెరైన్. సో ఈ మూడిట్లతో మనకి ఏం ఫామ్ అయిందంటే ఒక ప్రోటీన్ అనేటటువంటిది ఫామ్ అయింది. సో ఇట్ ఈస్ ద బేసిక్ సినారియో ఆఫ్ ది ట్రాన్స్లేషన్ ప్రాసెస్. సో ట్రాన్స్లేషన్లో మనకి ఏం ప్రాసెస్ అంటే ట్రాన్స్లేషన్లో మనం ఏం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అంటే సో ట్రాన్స్లేషన్ మీనింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఫ్రమ్ ఎంఆర్ఎన్ఏ నుంచి మనం ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్. దాన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే ట్రాన్స్లేషన్ అని పిలుస్తామండి. ఇది 1 ఎగ్జాంపుల్ కింద మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీ కెన్ డిస్కస్ ది అదర్ ఫ్రేమ్. సెకండ్ ఫ్రేమ్ చూద్దామండి. అంటే ఇది 5' to 3' డైరెక్షన్, 5' to 3' డైరెక్షన్. ఇట్ క్యాన్ సాటిస్ఫై ది రిప్లికేషన్ డైరెక్షన్, ట్రాన్స్క్రిప్షన్ డైరెక్షన్ అండ్ ట్రాన్స్లేషన్ డైరెక్షన్. అంటే 5' to 3' దీన్నే మనం ఏమని పిలుస్తామంటే పొలారిటీ ఏం చేస్తుందంటే ఒక సీక్వెన్స్ని మనకి యూనిక్ సీక్వెన్స్ అనేటటువంటిది కోడ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఈ కోడాన్స్ని బేస్ చేసుకుని ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పవచ్చు అండి. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్ తీసుకుంటే చూడండి, ఇక్కడ UCA, UGA, UCC, CGU, AAGA. హియర్ ఆల్సో 5' to 3'. ఇది కూడా 5' to 3'నే మనం కోడ్ చేసేటటువంటిది. 5' to 3'ని కోడ్ చేస్తుంది. UCA ఇది ఏం కోడ్ చేస్తుందంటే సెరైన్ కోడ్ చేస్తుందండి. UGA అంటే ఇక్కడ చూడండి UGA ఇట్ ఈస్ ద స్టాప్ కోడాన్. UCC మళ్ళీ ఇది సెరైన్ కోడ్ చేసింది. CGU ఆర్జినిన్ కోడ్ చేసింది. AAG లైసిన్ కోడ్ చేసింది. సో ఇట్ ఈస్ ద సెకండ్ ఎగ్జాంపుల్. చూడండి, మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎక్కడ స్టార్ట్ కోడాన్ చూసాం ఏయుసి దగ్గర, అండ్ UAA స్టాప్ కోడాన్ చూసాం. సెకండ్ ఎగ్జాంపుల్ దగ్గరికి వస్తే ఇక్కడ అంటే ఓన్లీ ఒక ప్రోటీన్ మాత్రమే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యి ఇంకా రిమైనింగ్ 3 ఇక్కడ మనకు ఫామ్ అవుతుంది. అంటే ఇదేం చేసింది, ఇక్కడ స్ప్లిట్ చేసేసింది. ఈ మూడిట్లని ఒకటి కింద ప్రొడ్యూస్ చేసింది. ఇది ఒక షార్ట్ ఒక పీస్ కింద మనకి, లేదంటే ఇట్ ఈజ్ ఏ ఫ్రాగ్మెంట్ కింద మనకి ప్రొడ్యూస్ చేసింది. సో
it is the another example. If you take third example, last example కింద మనం another example తీసుకుంటే థర్డ్ ఎగ్జాంపుల్ దగ్గరికి వస్తే సో ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. థర్డ్ ఎగ్జాంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు UCA, UGA, UCU, CGU, AAGA. It is also 5 prime to 3 prime. సేమ్ కొలినియారిటీని ప్రొడ్యూస్ చేసేటటువంటిదే. ఇక్కడ మనం రికగ్నైజ్ చేస్తే చూడండి, AUG అంటే ఇది మెథియోనిన్ కోడ్ చేసింది, AUC ఐసోల్యూసిన్ కోడ్ చేసింది, AUC ఐసోల్యూసిన్ కోడ్ చేసింది. నెక్స్ట్ UCG సరైన్ కోడ్ చేస్తుంది, UAA మళ్ళీ మనకి ఏం చేస్తుందంటే స్టాప్ కోడాన్ కోడ్ చేస్తుంది. సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చండి. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫైనల్ దగ్గరికి వస్తే సో ఇట్ ఈస్ ద స్టార్ట్ అండ్ స్టాప్ కోడాన్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్ కోడాన్స్. ఈ రెండు కలిపి ఒక షార్ట్ ఆన్సర్ కింద అడగొచ్చండి. అంటే ఇక్కడ ఫైనల్గా మనం కంక్లూషన్ ఏం చెప్తున్నాం అంటే AUG ఈజ్ ఆల్వేస్ కోడ్స్ ఫర్ ది మిథియోనిన్ని కోడ్ చేస్తుంది AUG అనేటటువంటిది. నెక్స్ట్ స్టాప్ కోడాన్స్ వీటిని వాకర్, యాంబర్, ఓపెల్ అనేటటువంటి సైంటిస్టులు వీటిని ఐడెంటిఫై చేయడం జరిగిందండి. వాకర్, యాంబర్, ఓపెల్. సో అకార్డింగ్ టు వాకర్, సో వీళ్ళ యొక్క ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ యొక్క సీక్వెన్స్ని మనం ఏమని పిలుస్తామంటే వాకర్ అనేటటువంటిది UAA అని వాకర్. రిమైనింగ్ ఏమని చెప్పండి, UAG యాంబర్. నెక్స్ట్ UGA ఓపెల్. వాకర్, యాంబర్, ఓపెల్. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ దీంట్లో మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు దీన్ని మనం ప్రొడ్యూస్ చేస్తే ఈ 3 వాకర్ అంటే ఎవరు UAA, యాంబర్ UAG, UGA ఎవరు ఓపెల్. ఈ 3 స్టాప్ కోడన్స్ అండి. బిఫోర్ దట్ AUG ఇది మిథియోనిన్ కోడ్ చేస్తుంది, దీన్ని ఏమన్నామండి స్టార్ట్ కోడాన్. వీటిని ఏమంటామండి మూడింటిని కలిపి స్టాప్ కోడాన్.